ఈరోజు కృపావరాలు దేవుడు ఇస్తాడు, కానీ దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలా? అడగాల. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడలా మీకేది ఇష్టమో అడుగు, నీకు నేను ఇస్తా బిడ్డ అంటున్నాడు ఆయన. ఆమేన్. ఏంటి? నా యందు మీరును. ఎవరి యందు మనం ఉండాలి? దేవుని యందు మనం ఉండాలి. నా యందు నువ్వు ఉంటే, నీ యందు నా మాటలు ఉంటే, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తా అంటాడు ఆయన. ఆమేన్. ఆయన ఇవ్వలేని దేవుడు కాదు, ఆయన ఇస్తాడు. ఆమేన్. ఆయన సమాధి తెరవబడ్డది. ఆమేన్. ఆయన సమాధి మూయబడలేదు, ఆయన తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ ఆరాధన జరుగుతుండగానే నీ పక్కన వారికి కరెంట్ షాక్ తగలబోతుంది. ఆమేన్ అనండి. కరెంట్ షాక్ బైబిల్లో ఎక్కడుంది మాట్లాడితే నీకేం చెప్పలేను నేను. ఆమేన్. ఈ భాష కొంతమందికి అర్థం అవుతుంది. ఆమేన్ అనండి. ఆమేన్. ఈ భాష అందరికి అర్థం కాదు. నీలో అభిషేకము రిలీజ్ అవుతుంటే నీ పక్కన వారికి టచ్ అయితే ఆమేన్, కరెంటు పాస్ అయినట్టు పాస్ కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అరటికాయలు ఇస్తే పిల్లలు పుడతారా? ఏంటి? అరటికాయలు ఇస్తే పిల్లలు పుడతారా? ప్రతి ఒక్కరు అమ్మ తేజ అని హ్యాష్ ట్యాగ్ పెట్టగానే ఆ వీడియో ఏమైతుంది బ్రదర్? అమ్మ తేజ అని పెట్టగానే 20,000 వ్యూస్. అదొక కృప. అంత కృప ఉంది మన మీద. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాస్టర్ అమ్మ తేజ అరటికాయలు ఎందుకు ఇస్తున్నాడో ఈరోజు చెప్తా. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త ఉన్న యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. వెంటనే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగానే ఏమైంది? దేవుడు ఎవరితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు? యెషయాతో మాట్లాడాడు. యెషయాతో మాట్లాడుతూ ఏమని అన్నాడు? చదువు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి వెళ్ళి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా. ఎన్ని సంవత్సరాలు గిఫ్ట్కి ఇస్తున్నాడు? 15. 7వ వచనం చదవండి డాడీ. 7వ వచనం చదవండి. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద, చూడండి, అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతను బాగుపడెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. అరే దేవుడు స్వస్థపరుస్తాను, దేవుడు కార్యం చేస్తాను అని చెప్పిన తర్వాత యెషయా గారు
అంజూరపు పండ్ల ముద్ద ఎందుకు వాడుకున్నారు? దేవుడు అక్కడ చెప్పలేదు కదా అంజూరపు పండును అక్కడ వాడమని. దేవుడు చెప్పాడా? నీవు కన్నీళ్లు విడిచోట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. చాలు. యెషయా ప్రవక్తతో అక్కడ దేవుడు ఏం మాట్లాడలేదు. ఏమని మాట్లాడలేదు? నువ్వు అంజూరపు పండ్ల ముద్దను తీసుకెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి అమ్మా ప్రార్థన చేయి అన్నాడా? చెప్పాలా? మీరంతా చెప్పాలమ్మా, చెప్పాలే. ఏంటి యెషయాలో ఒక విశ్వాసం, ఆ సేవకుడిలో ఒక విశ్వాసం. ఏంటిది ఆ విశ్వాసం? అంజూరపు పండ్లు తీసుకెళ్ళి ఆ ముద్ద తీసుకెళ్ళి ఆ గాయం దగ్గర పిడితే ఆయనకు స్వస్థత జరుగుతుందని గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెషయా ప్రవక్తతో చెప్పలేదు ఏమని? అంజూరపు పండును వాడమని చెప్పాడా? యెషయా ప్రవక్త చేసింది తప్పు, అవునా? అరే ఆయనలో ఉన్న విశ్వాసం అది, యెషయా ప్రవక్తలో ఉన్న విశ్వాసం అది. దేవుడు వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఎస్, ఆనాడు యెషయా ప్రవక్తను నడిపించిన దేవుడు, పాస్టర్ అమ్మ తేజను నడిపించే దేవుడు ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ఆయన ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒక్కడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మీరు నమ్మరు, ఒకరే దేవుడు. నేనేం చేయాలా? నమ్మేటోళ్ళే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఆమేనండి, ఆమేనండి, ఆమేన్. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడా? ఏమని మాట్లాడలే. నువ్వు అంజూరపు పండ్లు ముద్ద తీసుకెళ్ళు అని చెప్పలేదు. చెప్పకపోయినా యెషయా ప్రవక్త ఎందుకు తీసుకెళ్లాడంటే అది ఆయన విశ్వాసం. అంజూరపు పండ్ల ముద్ద తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడని యెషయా ప్రవక్త విశ్వాసం. ఆయన విశ్వాసాన్ని పట్టుకొని దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నమ్ముట నీ వలనైతే, చెప్పాలి మీరు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మువారికి, నమ్మని వారికి సాధ్యం కాదు. అరటి పండ్లు ఇచ్చినా కాదు, అంజూర పండ్ల ముద్ద ఇచ్చినా కాదు, యేసయ్య దిగి వచ్చినా గాని యేసయ్యనే అద్భుతాలు చేయలేకపోయినాడు. ఎందుకు? అవిశ్వాసము. శాస్త్రులు, పరిసయ్యుల, సద్దుకైల సంతానము కొంతమంది ఉంటారు. ఈ సంతానం, ఆ సంతానానికి అర్థం కాదు ఈ భాష, ఈ అభిషేకము. నో, ఈ విశ్వాస జీవితము నో. ఆమేన్. యెషయా ప్రవక్త ఏ విధంగా అయితే అంజూర పండ్లు ముద్ద తీసుకెళ్లి ప్రార్థన చేస్తున్నాడో, క్యాప్షన్ పెడతారు, అరటి పండ్ల వల్ల పుల్లలు పుడతారా? అరే బాబు, అది నా విశ్వాసం రా నాయన. ఎవరి విశ్వాసం? పాస్టర్ అమ్మ తేజ విశ్వాసం. అది పాస్టర్ అమ్మ తేజ విశ్వాసము, విశ్వాసుల విశ్వాసం. వారి వారి విశ్వాసమును బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. అరటి పండ్ల ద్వారా చేస్తాడా? నిజంగా నీకెందుకు చేస్తాడా? చెప్పండి చెల్లెళ్ళు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట సాధ్యమా? అసాధ్యం. సాధ్యమా? అసాధ్యం. విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యము. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. విశ్వాసం ఉంటే అరటి పండ్లు కాదు, అంజరపు ముద్దిచ్చినా, యాపిల్ ఇచ్చినా
విశ్వాసము ద్వారా ప్రార్థన చేసి ఇచ్చిన దాని ద్వారా దేవుడు అద్భుతము జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఫస్ట్ అమ్మ తేజ గారి గురించి మాట్లాడే ముందు యెషయా ప్రవక్త గురించి మాట్లాడండి. యెషయా ప్రవక్త ఏ విధంగా అయితే అంజూరపు పళ్ళ ముద్దను తీసుకొచ్చి ప్రార్థన చేశాడో, ఆయనలో ఏ విశ్వాసం అయితే ఉన్నదో పాస్టర్ అమ్మ తేజలో కూడా అదే విశ్వాసం దాగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేనండి. దేవుడు అయ్యా అరటికాయలు నీ శక్తి నుంచు, నీ బలా నుంచు, నీ అభిషేకం నుంచు ఆ బిడ్డ తింటుండగానే సాతాన్ గాడు గర్భము తెరవబడకుండా చేస్తున్న ప్రతి బలహీనతలు తొలగిపోవాలని ప్రార్థన చేసి ఇస్తున్నాం. నీకేం కర్మ? నీకేమైనా నొప్పి ఉందా? నీకేం నొప్పి అవుతుంది? అరే ఇది మా విశ్వాసము, తీసుకునే బిడ్డల విశ్వాసము. పోని అరటికాయలు పాస్టర్ అమ్మ తేజ ఎప్పుడైనా అమ్మాడా? అమ్మితే తప్పు. అమ్మానా డాడీ? ఏ రోజన్నా నా ఖర్చుతో, నా సొంత ఖర్చుతో నా చెల్లెళ్ళ గర్భాలు తెరవబడాలా? ఆమేన్. నా సొంత ఖర్చుతో మీరు చెప్పినట్టు ఏ నాడన్నా విజయవాడలో కానీ, కాకినాడలో కానీ, వైజాగ్లో కానీ, హైదరాబాద్ హరిహర కళాభవన్లో కానీ అరటికాయ అమ్మినట్టు మీరు రుజువు చేస్తే అప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి. అది నా విశ్వాసం నాన్న. నా మీటింగ్కి వచ్చే చెల్లెళ్ళు, తమ్ముళ్ళు సంతానము లేక అనేకమైన ఇబ్బంది పడుతున్నారని ఆ అరటికాయలను నేను విశ్వాసముతో ప్రార్థన చేసి వాళ్ళకు ఫ్రీగా పంచుతున్నా. ఆమేన్. చూపెట్టండి ఎక్కడైనా అమ్మానా? ఏ రోజైనా అమ్మానా? అది నా విశ్వాసం. నా విశ్వాసం గురించి మాట్లాడడానికి fill in the blanks. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. చూడండి ప్రియమైనటువంటి దేవుడు. అమ్మా ఈరోజు వర్తమానం చాలా జాగ్రత్తగా వినాలి. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు సౌండ్ పెంచు మైక్. నిస్సారమై ఉన్నదని భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి ఏమేశాడు? ఉప్పు వేశాడు. నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకురాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసినాను కనుక దీని వల్ల మరణము కలగపోవును, భూమియు నిస్సారమై ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎలీషాతో ఎవరు చెప్పారు ఉప్పేయమని? అరే పనికి రాని నీళ్ళది, ప్రయోజనం లేని వాటర్ అది. అవునంటారా కాదంటారా? ప్రయోజనము లేని నీళ్లు, ఉపయోగము లేని నీళ్లు, సారము లేని నీళ్లు, నిస్సారమైన నీళ్లు, ఇవి మేము త్రాగలేమో, బ్రతకలేమో అని చెప్పినప్పుడు ఎలీషాలో ఉన్న విశ్వాసం అది. ఆమేన్. ఆ ఉప్పు తీసుకెళ్ళి ఏం చేశాడయ్యా? కొత్త పాత్రలో వేసి
నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. ఆ ఉప్పు ఎక్కడేశాడు? ఆ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. హల్లెలూయా. అదే ఎలీషా, ఓ ఎలీషా, చిన్న ప్రార్థన చేసే, నేను ఈ వాటర్ని క్లీన్ చేసేస్తా అంటే చేయడా దేవుడు? చేస్తాడా చేయడా? చెప్పండి అమ్మా. ఎలీషా ఎందుకు ఉప్పును ఎందుకున్నాడు? నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? ఎలీషాతో దేవుడు చెప్పలేదు కదా, ఎలీషా యు కెన్ గో, నువ్వు ఉప్పును తీసుకో, ఉప్పును తీసుకొని ఆ ఉప్పుని వాటర్లో వేయు అన్నాడా? నో. ఎలీషాలో ఉన్న విశ్వాసము ఉప్పును తీసుకెళ్లి దాంట్లో వేయాలని, తనలో ఉన్న విశ్వాసం అది. తన ప్రార్థన జీవితంలో నుంచి తను అలా విశ్వసించాడు. తన విశ్వాసం అదే. అయితే ఎలీషా గురించి మాట్లాడు. ఎలీషా, దేవుడు చెప్పలేదు కదా, నువ్వు ఉప్పును ఎందుకు వాడుకున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు. తమ్ములైన్లు పెట్టు. ఎలీషా దేవుడు చెప్పకపోయినా ఉప్పు వాడాడు. దమ్ముందా? దమ్ముందా? ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. యెషయా ప్రవక్త విశ్వాసం అంజూరపు పండ్ల ముద్దతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడని యెషయా ప్రవక్త విశ్వాసం ఎట్లనో, ఎలీషా ఏ విధంగా అయితే ఆ ఉప్పు తీసుకెళ్లి ప్రార్థన చేస్తే ఆ వాటరు చక్కగా అవుతుందని ఏ విధంగా అయితే విశ్వసించాడో, పాస్టర్ అమ్మ తేజ కూడా అరటి పండ్లు ప్రార్థన చేసిస్తే గర్భము తెరవబడతదని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మనం పట్టించుకోదు అవన్నీ. మన విశ్వాస జీవితాన్ని మనము 20 mm 40 mm రాడ్లతో కట్టుకోవాలి. ఈ రబ్బర్ పిల్లర్ల వలె మన జీవితం ఉండొద్దు. రబ్బర్ పిల్లర్లు ఏం చేస్తాయి? ఇటు గాలి వస్తే ఇటు వెళ్ళిపోతాయి, ఇటు గాలి వస్తే ఇటు వెళ్ళిపోతాయి. నో. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే ఐరన్ పిల్లర్ వలె ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. యోహాను సువార్త 9:6-7 వచనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువు డాడీ, తొందరగా, టైం లేదు ప్లీజ్. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. హల్లెలూయా. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఎలా వచ్చాడు? చూపు గలవాడై వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, బాబు ఇట్రా నాయనా, తేజెక్కు, అక్కడ నిల్చో, కళ్ళు మూసుకో. యేసు ప్రభుల వారు అనుకోండి, యేసు నామంలో చూపు కలుగును గాక అంటే రాదా? చెప్పాలా? యేసు ప్రభువు, యేసు నామంలో చూపు కలుగును గాక యేసయ్య ప్రవచిస్తే వస్తుందా రాదా? మరి ఆయన ఎందుకు బురదను వాడుకున్నాడు? ఎందుకు యేసు ప్రభుల వారు బురదను వాడారు? యేసయ్య బైబిల్లో ఎక్కడ లేదు కదా, ఎందుకు వాడినావు యేసయ్య అని యేసయ్యని అడగగలుగుతారా వీళ్ళు? చెప్పాలా? చెప్పండి తాడేపల్లిగూడెం క్రైస్తవులారా, చెప్పండి. యేసయ్యని అడిగే దమ్ముందా వీళ్ళకి? యెషయా ప్రవక్తను అడిగే దమ్ముందా వీళ్ళకి? ఎలీషా ప్రవక్తను అడిగే దమ్ముందా వీళ్ళకి? పాస్టర్ అమ్మ తేజ ఒకడు పుణ్యానికి వచ్చేసాడు. పాస్టర్ అమ్మ తేజ వాళ్ళ డాడీ పాస్టర్ కాదు, ఒక అనాథ. ఎలా తిట్టినా పడతాడు, ఎలా చేసినా పడతాడు, ఏం కాదు, ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా. అరే ఆదివారం సండే పాస్టర్ అమ్మ తేజ గురించే, శుక్రవారం పాస్టర్ అమ్మ తేజ గురించే, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పాస్టర్ అమ్మ తేజ గురించేనా? ఇక సరే, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు
కాకపోతే ఒక నెల. అలాగే యేసు ప్రభు గురించి సువార్త చెప్పడం లేదా? తాడేపల్లిగూడెం ప్రజలారా మీరు వినండి, పాస్టర్ అమ్మ తేజ యూట్యూబ్ ఛానల్ చూడండి. నన్ను విమర్శించే వాళ్ళు ఏంటి, పాస్టర్ అమ్మ తేజ వాక్యం చెప్పడు, ఎప్పుడు చూసినా పేర్లు పెట్టే పిలుస్తాడు, పేర్లు పెట్టి ఛాలెంజ్ చెప్తున్నా. నా ఛానల్ చూడండి, వాళ్ళ ఛానల్ చూడండి. నేను ఎక్కువ సువార్త చేస్తున్నానా, వాళ్ళు ఎక్కువ సువార్త చేస్తున్నారా? నేను చెబుతున్నానా వాక్యం, వాళ్ళు చెబుతున్నారా? ఆలోచించండి. ఎక్కడ ఎక్కువ బాప్తీసాలు పొందుతున్నారు, ఎక్కడ రక్షణలోకి వస్తున్నారు? ఒక్కసారి ఆలోచించవలసిందిగా నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఊరికే తిట్టడం వాడు వీడు నాకు రావా? నేను పుట్టిందే పక్కా పల్లెటూరు. ఆ నుంచి బండేరా వరకు నాకు రావా బూతులు? రావా డాడీ? నాకు ఏ నుంచి జడ్ వరకు రావా నాకు? అది నా సంస్కారం కాదు. ఎప్పుడైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసము పొందామో అప్పుడే ఫస్ట్ అమ్మ తేజ చనిపోయాడో. ఇది 2వ జీవితం. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ కూర్చొని వినేటోళ్ళు ఎంటర్టైన్మెంట్ అనుకుంటా. ఒక వ్యక్తిని తిడితే పాస్టర్ అమ్మ తేజకు వాక్యం చెప్పడం రాదు, పాస్టర్ అమ్మ తేజకు తెలివి లేదు, పాస్టర్ అమ్మ తేజ డిబేట్ చేయడం చేత కాదు. ఈ ఆదివారం, పోయిన ఆదివారం మెసేజ్ వినండి, ఎందుకు సైలెంట్ అయ్యానో, దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడాడో. ఈ పోయిన ఆదివారం మెసేజ్ వినండి. లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా, పాస్టర్ అమ్మ తేజ ఎందుకు సైలెంట్ అయ్యాడో, నా యేసయ్య దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు నా యేసయ్యదే, దెబ్బకు ప్రేమ అనే నినాదం నా యేసయ్య నినాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమైన దమ్ము, నిజమైన ధైర్యం ఒక క్రైస్తవుడికి ఏంటిదో తెలుసా? ఆత్తు అని తిట్టిన తుడుచుకోవడానికి ఏం కావాలా? దమ్ము కావాలా? ప్రైజ్ ది లార్డ్. మాటకి మాట, దెబ్బకు దెబ్బ ఇస్తేనేనా? ఓ సూపర్ గీపర్. ప్రైజ్ ది లార్డ్. యెషయా ప్రవక్త ఎందుకు అంజూరపు పండ్లని వాడుకున్నాడో చెప్పండి నాకు. ఎలీషా ప్రవక్త ఎందుకు ఉప్పును వాడుకున్నాడో నాకు చెప్పండి. ఈ లోక సృష్టికర్త, సజీవుడు, సర్వాంతర్యామి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు బురదను వాడుకున్నాడో చెప్పండి. యెషయా ప్రవక్త అంజూరపు ముద్ద వాడుకుంటే, పండ్ల ముద్ద వాడుకుంటే తప్పు కాదు. ఎలీషా ప్రవక్త ఉప్పు వాడుకుంటే తప్పు కాదు. యేసు ప్రభుల వారు బురద వాడుకుంటే తప్పు కాదు. నేను అరటి పండు వాడితే తప్ప? అది నా విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా చర్చిలో ఉంటారు అంటే పరిచర్య లేని వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ. అర్థమవుతుందా? వాడున్నాడు, అరే నువ్వు ఇట్లా రా, బీటెక్ చదువుతున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2నో గ్రూప్ 4 ఏదో ఒకటి. అన్నా పెన్ను పట్టుకో అన్నా, నేను ఎగ్జామ్ రాయడానికి పోతున్నా, కొంచెం పెన్నుకు ప్రార్థన చేయన్నా అంటాడు. గాడుదా, పెన్ను లేదేం లేదు, రాయాల్సింది నువ్వు, పెన్ను రా నడా అని తిట్టాలా? నేను పెన్నుకు కూడా ప్రార్థన చేస్తా. ఏమని చేస్తా తెలుసా? ప్రభువా, ఈ బిడ్డకు తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. ఈ బిడ్డ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పెన్ను డ్యామేజ్ కాకుండా చూడండి, ఈ పెన్ను ఇరిగిపోకుండా చూడండి, చక్కని రైటింగ్ ఈ చేతులతో రావాలి, ఈ బిడ్డకు చక్కని ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తమ్ముడు ఉంటాడు, నువ్వు రా నాన్న, తాడేపల్లిగూడెంలో కూరగాయలు పండిస్తా అంటాడు.
మీటింగ్కి కూరగాయలు తీసుకొచ్చాడు అనుకో. అయ్యా గారు పంట ఇస్తున్నాను, కూరగాయలకు ప్రార్థన చేయి అంటాడు. ఏయ్, బైబిల్లో ఎక్కడుంది? నడా, కూరగాయలకు ప్రార్థన చేయమని ఎక్కడుంది? ఏమైనా న్యాయమా తమ్ముళ్ళు? చెప్పాలా? న్యాయమా? ఆ కూరగాయలకు, ఆ విత్తనాలకు కూడా నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే నాకు ఆ విశ్వాసం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకటే చెప్తా, తమ్ముడు, చక్కగా కన్నీటి ప్రార్థన చేసి చక్కగా విత్తనాలు నాటు, సంతోషముతో నీ పంటను కోస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆ విత్తనాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా. కూర్చోపు. కొంతమంది చెల్లెలు ఉంటారు, టాబ్లెట్స్ తీసుకొస్తారు, టానిక్లు తీసుకొస్తారు. అయ్యగారు ఈ టాబ్లెట్లకు ప్రార్థన చేయండి అయ్యగారు. వాళ్ళు అసలే బాధలతో వస్తారు, వేదనలతో వస్తారు. అమ్మ అట్లా చేయొద్దమనడో అనాలా? అయ్యా ఈ టాబ్లెట్లను దీవించండి, ఆస్వాదించండి. వేసుకుంటుండగా వారికి స్వస్థతను అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థన చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ నామంలో చేస్తా నేను? మార్కు సువార్త 9:23 నామంలో చేస్తా. మార్కు సువార్త చదువు డాడీ. మార్కు సువార్త చదవండి, బైబుల్ తీసుకొచ్చిన వాళ్ళు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పండి మరలా చదవండి గట్టిగా. నమ్ముట నీ వశమైతే. అమ్మా డాడీ నువ్వు నిలబడినాను. నమ్ముట ఎవరి వశం? ఎవరి వశం? నమ్మట నీ వలన. నమ్ముట నీ వలనైతే పక్కలకేం ప్రాబ్లం? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు విశ్వాసం అనేది మనకు సంబంధించింది. నమ్ముట నీ వలనైతే, ఆమేన్, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా హల్లెలూయా. ఆయన నమ్ముతున్నాడు, నేను నమ్ముతున్నా. నీకేంటి నొప్పే? నీకేమైనా నొప్పి కలుగుతుందా? జనాలను, అమ్మతేజ పాస్టర్ గారికి జనాలు వస్తుంటే అసలు వీడు ఒక పోస్టర్ కొట్టట్లేదండి, కామెంట్లు పెడతారు మాకు. వాడు స్క్రీన్ షాట్ కొడతాడు. ఎక్కడున్నాడు? లివిగా ఉన్నవారా? ఆ స్క్రీన్ షాట్లో ఉంచు. ఒక ఏవి చేద్దాం, చేతులు పైకి లేపు ఒకసారి. వాడు స్క్రీన్ షాట్ చేస్తాడు. డాడీ నీకు మనకు జనాలు వస్తున్నారు అందుకని అట్లా అంటున్నారు. వాళ్ళకి పిచ్చి లేస్తుంది. ఏంటి పిచ్చి? వైజాగ్ లో మీటింగ్ పెడుతున్నాడు, ఒక్క పోస్టర్ గానీ ఒక పాంప్లెట్ గానీ కొట్టించట్లేదు. అరే నా విశ్వాసం అయ్యా అది. ఆమెనండి. హైదరాబాద్ లో పోస్టర్లు కొట్టించిన వాళ్ళకి, వేల పోస్టర్లు కొట్టించిన వాళ్ళకి జనాలు లేరాడా? ఈ పాస్టర్ అమ్మ తేజ అసలు ఒక పోస్టర్ కొట్టించట్లేదు, ఒక పాంప్లెట్ వేయట్లేదు. మొత్తం హరిహర కళాభవన్ మొత్తం నిండిపోతుంది. బయట మొత్తం కూర్చుంటున్నారు, స్టేజ్ మీద కూడా కూర్చుంటున్నారు. నేనేం చేయాలి? రావద్దని చెప్పాలి వాళ్ళకి? చెప్పండి శాలేం గారు, చెప్పండి. రావద్దని చెప్పమంటారా? ఏంటి మీ నొప్పి? అరటికాయలు పంచితే పిల్లలు పుడతారని నా విశ్వాసం. ఆ చెల్లి తీసుకొచ్చింది, అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, యాపిల్ తీసుకొచ్చింది. అయ్యా యాపిల్ పండ్లు ఏ విధంగా అయితే గుత్తులు కాస్తుందో నా గర్భము కూడా ఫలము కాయాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి తీసుకొస్తుంది. అమ్మా అట్లా ప్రార్థన చేయదు నడా. న్యాయం ఉంటుందమ్మా? చెప్పండి తమ్ముళ్ళు, న్యాయం ఉంటుందా? అయ్యా ఈ కాయ ఏ విధంగా అయితే శ్రేష్టమైనటువంటి ఫలం ఉందో అలాంటి ఫలభరితమైనటువంటి పిల్లలు ఆ చెల్లి గర్భములో పుట్టును గాకా అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజకు వాక్యం తెలియదు, ఏం తెలియదు కాబట్టి అరటికాయలు పంచుతాడు. ముందు చూస్తే ఒక్క విశ్వాసి ఉండరు వీళ్ళకి. ఓన్లీ యూట్యూబ్ బ్యాచే వీళ్ళంతా. వాళ్ళ సంఘాలను ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా చూపించారా? పోనీ ఒక్కరికైనా వీళ్ళు బాప్తిసాలు ఇచ్చారా మాట్లాడేవాళ్ళు? నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, నమ్ముట నీ వలనైతే
నమ్ము వారికి సమస్తము సాధ్యం. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మకపోతే దేవుడు అద్భుతం చేస్తాడా? చెప్పండి అమ్మా, చెప్పాలా? అద్భుతం చేస్తాడా? అద్భుతం చేయడు. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. నమ్మాలా? ఏం చేయాలా? ఎంతమందికి నమ్మకం ఉంది దేవుడు అంటే? చేతులు చూపెట్టండి. నమ్మకం